ఈరోజు కరీంనగర్ బంద్కు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఆ బంద్ను విఫలం చేయాలని ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దర్మిలాలు అసలు ఈ బంద్ ఎందుకు చేయవలసి వచ్చింది? మరి దీనికి ముఖ్య కారకుడు బండి సంజయ్, మరి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతల ఇబ్బంది జరిగి కరీంనగర్ లో మరి దొంగతనం జరిగి ఈ రోజు వరకు 6వ రోజు అవుతున్న సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఆ దొంగలను పట్టుకోలేదని గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆనాడు ఈ దొంగలను ఎందుకు పట్టుకోలేదు, శాంతి భద్రతలకు మరి విఘాతం కలుగుతా ఉంది, దొంగలు మధ్యాహ్నం పట్టబగలు 11 గంటలకే వచ్చి దొంగతనం చేస్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అటు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మరి హోంశాఖ మంత్రిగా అట్టర్లీ ఫ్లాప్ అయిందని, ఈ పక్కనే ఇదే ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి జ్యువెలరీ ఇంటి పక్క పొంటే కేంద్ర హోంశాఖ సహాయక శాఖ మంత్రి ఉంటాడని, దీన్ని వెంటనే బాధ్యత వహించాలని అన్న కేటీఆర్ గారిని, ఆయన కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడినటువంటి మరి బండి సంజయ్ నిజంగా చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు జరగనటువంటి ఈ హింసాయుతమైనటువంటి దాడులకు పాల్పడ్డది బండి సంజయ్. ఇవాళ ఒక హోంశాఖ మంత్రే శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి హోంశాఖ బండి సంజయ్ మంత్రి గారు మరి ఇవాళ ఆయన దేవటి కరీంనగర్ అల్లకల్లోలమై ఇవాళ చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి జరుగుతా ఉంది. ఇదే కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మా చొప్పదండి పోలీస్ స్టేషన్ కి 3 సార్ల అవార్డ్స్ వచ్చినాయి. అంటే అంత శాంతి భద్రతలు, బ్రహ్మాండమైనటువంటి క్రైమ్ రేటు తగ్గించి ఎక్కడ కూడా క్రైమ్ జరగకుండా అద్భుతమైనటువంటి రీతిలో మరి తెలంగాణ రోల్ మోడల్ పాలన తెలంగాణలో మరి సాగింది. అంటే అది కేసీఆర్ గారి పరిపాలనా దక్షత. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగి ఈ యొక్క శాంతి భద్రతలు పూర్తిగా విఘాతమైపోయి, పూర్తిగా పట్టపగలే దొంగతనాలు, పట్టపగలే గన్ కల్చర్ వచ్చి మరి తుపాకులు పట్టుకొని నడి రోడ్డు మీద తిరిగేటువంటి ఒక గలీజ్ కల్చర్ ఇవాళ తెలంగాణలో వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి వైఫల్యం. ఆయన వెంటనే మరి రాజీనామా చేయాలి. ఎందుకు చెప్తున్నా ఇంతగా అంటే గతంలో ఎప్పుడు కూడా నా చిన్నతనం చూస్తున్న కరీంనగర్లో ఇలాంటి సంఘటనలు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ మరి స్వచ్ఛందంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరి షాప్స్ గాని, పెట్రోల్ పంపులు గాని, అదేవిధంగా కిరాణం షాపులు గాని, బట్టల దుకాణాలు గాని, అన్ని వ్యాపార సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా ఇవాళ బంద్కు సహకరిస్తున్నారు, బంద్ చేస్తున్నారు. మరి ఇవాళ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని విఘాతాలు సృష్టించినా, మీరు పోలీసులను పెట్టి ఎన్ని రకాల అరెస్టులు చేపించినా కూడా ఈ బంద్ అనేది 100% సక్సెస్ అవుతుంది. అలా సక్సెస్ అయింది. మరి దీన్ని మీరు ఎన్ని రకాల ఇంకా మీరు శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా ఇక్కడ విఫలమైంది కనుక మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఈ వడ్లు కొనుగోలు శాతం అయితే లేదు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గా రైతులు రోజు రోడ్డు మీద వస్తా ఉన్నారు. దాదాపు 35 రోజులుగా రోడ్ల మీదకి ఎక్కి ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. మరి అదేవిధంగా వాళ్ళు చనిపోతా ఉన్నారు. ఏదైతే ప్రాబ్లం ఉందో రైతులను ఆదుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ దాడులు చేపించే కల్చర్. కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే, చొప్పదండ ఎమ్మెల్యే ఏమంటే దాడులు చేస్తాం బరాబర్ అంటారు. నువ్వు ఏం ఎమ్మెల్యేవా? నువ్వు ఎమ్మెల్యేవా? అసలు ప్రజలను ఎట్లా గెలిపించారు? అసలు నువ్వు ఇవాళ శాంతి భద్రతలు చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ఎమ్మెల్యే, ఒక బాధ్యత గల హోంశాఖ మంత్రి ఇవాళ మీరు చేపట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాకే ఒక మచ్చు, ఒక చీకటి దినంగా ఇవాళ భావించేటువంటి పరిస్థితి మీ ద్వారా దాపురించిందని చెప్పి తెలియజేసి ఇలాంటి చర్యలకు భవిష్యత్తులో గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గల మరి మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద, ఎమ్మెల్యేల మీద ఉంటుంది. మీరే దాడులు చేస్తాం, బరాబర్ దాడులు చేస్తాం, ఎట్లా బంద్ చేస్తారో చూస్తామనంటే మరి మీరే ఒక రౌడీలాగా, గుండాలాగా వ్యవహరిస్తున్నారు కనుక వెంటనే మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మీరు ఎన్ని కుట్రలు చేసినా
నేను వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఇవాళ హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయినా మా నాయకులందరూ వందలాది మందిగా అక్కడ ఉన్నారు. తప్పకుండా బంద్ ను సక్సెస్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.